హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సంగమేశ్వర స్వామి దేవాలయం విజిట్ చేయడానికి వెళ్ళిపోతాం. శ్రీకాకుళానికి 56 కిలోమీటర్ దూరంలో వంగర మండలంలో సంగం అనే గ్రామంలో ఈ పురాతనమైన దేవాలయం ఉంది. ఇక్కడ మార్చి నెలలో చాలా పెద్ద యాత్ర జరుగుతుంది. గాజులు, బొమ్మలు, ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇదేనండి సంగమేశ్వర స్వామి దేవాలయం ఎంట్రన్స్. ఫస్ట్ ఆ దేవాలయానికి వెళ్ళే ముందు మనం నదిలో స్నానం చేసి రావాలి. గుడి స్టోరీ గురించి చూస్తే, ఇది నాగావళి, స్వర్ణముఖి, వేదావతి నదుల సంగమించే ప్రదేశం కాబట్టి ఈ ఊరికి సంగం అని పేరు వచ్చింది. ఇంకా ఆ దేవుడికి కూడా సంగమేశ్వర స్వామి అని పేరు వచ్చింది. చాలా దూరం నడిచిన తర్వాత ఫైనల్లీ ఏటికి వచ్చేసాం. మా పాప అండి ఎత్తుకుంటే ఉండట్లేదని కిందకి దించేసాం, నడుస్తుంది. ఇంతటితో వాకింగ్ అయిపోయింది. అలిసిపోయాం కాబట్టి కొంచెం కుల్ఫీలు తినేసి స్టార్ట్ అయిపోయాం. కనిపిస్తుంది కదండి, అదే 3 నదులు సంగమించే ప్రదేశం. స్నానం చేయాలనుకున్నాం కానీ నదీ ప్రవాహం చాలా తక్కువగా ఉంది, అందుకే మేము స్నానం చేయలేదు. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. చేయలేకపోయాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు చేసాం, బట్ ఈసారి చేయలేకపోయాం. ఇలా చేస్తే స్నానం చేసినంత పుణ్యం కలుగుతుందని ఇలా చేసి స్టార్ట్ అయిపోయాం. స్నానాలన్నీ కంప్లీట్ అయ్యాయి. అప్పుడే నైట్ కూడా అయిపోతుంది. ఈవినింగ్ వచ్చాం కదా, మన నైట్ కూడా అయిపోతుంది. వేగంగా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం గుడికి. కొబ్బరికాయ సెట్ అన్నీ తీసుకొని కౌంటర్లో టికెట్లు తీసుకున్నాం. ఇంకా ఈ గుడి విషయానికి వస్తే, పూర్వం మహాభారత యుద్ధం తర్వాత పరశురాముడు ప్రతిష్ఠించిన పంచలింగాల్లో ఇది ఒకటిగా చెప్పుకుంటారు ఇక్కడ ఉన్న ప్రజలు. లోపల గర్భగుడి చాలా చిన్నగా ఉండడం వల్ల మేము వెళ్ళడానికి చాలా కష్టపడ్డాం. మాతో పాటు చాలామంది దర్శనానికి వచ్చారు. ఆ రోజు భక్తుల రష్ ఎక్కువ ఉండడం వల్ల పంతులు గారు వేగంగా మాకు పూజ చేసి పంపించేశారు. ఇక్కడ పార్వతీదేవి దర్శనం చేసుకొని ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం తినేసి మేము ఇంటికి బయలుదేరాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.